హితి 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 హా ఒకసారి పైకి వస్తావా? హా వస్తున్నా. ఏంటి? ఒకసారి లోపలికి వస్తావా? నువ్వు చేసింది తప్పు గగన్. ఇప్పుడైనా రియలైజ్ అవ్వు. అది ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి తన హ్యాపీనెస్ ని పాడు చేస్తున్నావు. వాట్ బుల్షిట్ వర్క్ యూ హ్యావ్ హియర్ టు కమ్? తను పీస్ఫుల్ గా ఉండడం నీకు ఇష్టం లేదా? ఐ స్వేర్ శశి, ఐ కేమ్ ఫర్ కైరాస్ బర్త్డే. ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్న వదిలేసి వచ్చాను. నీకు గుర్తుందా? వీ ఆల్ టుక్ ఓత్. ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా రావాలని. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, బిఫోర్ దిస్ బ్రేకప్ నేను ఎప్పుడైనా మీ ముగ్గురిని హర్ట్ చేశానా? మంచిగానే ఉన్నాం కదా. మీకెందుకు అవన్నీ గుర్తులేవు? యా ఐ నో. పాస్ట్ కాదు కదా మనల్ని నడిపేది. అసలు ఎందుకు బ్రేకప్ చెప్పావు? బ్రేకప్ అయ్యాక వేరే అమ్మాయితో కార్లో ఎందుకున్నావు? నీకేమైనా అఫైరా? ఓ, దట్ కార్ థింగ్ బాదరింగ్ యూ? ఆ బ్రేకప్ తర్వాత ఐ లాస్ట్ యువర్ షోల్డర్స్ టు షేర్ మై పెయిన్. షీ ఈజ్ మై కజిన్, లైక్ ఎ సిస్టర్. అందుకే నా పెయిన్ తనతో షేర్ చేసుకున్నాను. రే గగన్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పెయిన్ అంటావు, మేమంటే ఇష్టం అంటావు. ఇష్టపడితే ఇదంతా ఎందుకు? యు నో సంథింగ్ శశి, ఐ స్టిల్ లవ్ హితి ఎ లాట్. అది ఎంతంటే మోర్ దాన్ మై మామ్ అండ్ డాడ్. ఐ లవ్ యూ అండ్ కైరా ద సేమ్. మీ ముగ్గురంటే చాలా ఇష్టం, పిచ్చి నాకు. నా లైఫ్లో మీ ముగ్గురు తీసుకున్నంత స్పేస్ ఇంకెవ్వరూ తీసుకోలేదు. అండ్ ఫర్ ద గాడ్ సేక్, వై కాంట్ యూ ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్? జస్ట్ ఏ మినిట్. నువ్వు మన ఓల్డెన్ డేస్ అన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఈ బ్రేకప్ నాకు హితితో కాకుండా వేరే ఏ అమ్మాయితో అయినా అట్లీస్ట్ ఒక్కసారైనా నా సైడ్ ఆలోచించేదాన్ని. కనీసం నా పెయిన్ నీకు అర్థమయ్యేది. యూ బ్లడీ ఇడియట్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ మ్యాన్. మరైతే లవ్ పేరు చెప్పి హితిని ఎందుకు చీట్ చేసావు? ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకున్నా. నీకే కాదు, మీ ముగ్గురికి చెప్పాలనుకున్నా. నేను హితిని చీట్ చేయలేదు. నేను చేసిన తప్పు ఒక్కటే. హితి నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు తన లవ్ని యాక్సెప్ట్ చేయడం. లవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి హితిని ఎంత బాధ పెట్టానో కదా. 5 years ఒక ఫేక్ రిలేషన్షిప్లో ట్రావెల్ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదు శశి. మీ ముగ్గురిలో ఒక్కరికే ప్రయారిటీ చేయడం ఎంత కష్టమో నీకు తెలీదు. మీ ఫ్రెండ్షిప్ని ఫీల్ అవ్వలేక, తన లవ్ని యాక్సెప్ట్ చేయలేక, ఏది ఫ్రెండ్షిప్పో ఏది లవ్వో తెలియక పిచ్చి పట్టేది. అయినా కూడా ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీ ముగ్గురిని వదులుకోవడం నాకు ఇష్టం లేక. ఇది హితితోనే చెప్దామనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. 5th anniversary రోజు తన పెళ్ళి అనేసరికి భయమేసింది నాకు.
హితీతో నా జర్నీ మొత్తం గుర్తొచ్చింది. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలా? నా లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందా? పెయిన్ తీసుకోవడానికి నేను రెడీ. కానీ ఏదో ఒకరోజు హితి ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు హితి ఈ పెయిన్ కంటే ఇన్ఫినిటీ టైమ్స్ ఎక్కువ పెయిన్ అనుభవించాలి. ఐ డోంట్ వాంట్ టు గివ్ హర్ దట్ పెయిన్. నాకు తెలుసు ముగ్గురు దూరం అవుతారని. అన్నీ తెలిసే బ్రేకప్ చెప్పాను. హితి, నీకో విషయం చెప్పనావే? చెప్పు. ఐ థింక్ గగన్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నాకెందుకో వాడి వాలకం చూస్తే మళ్ళీ నీతో ప్యాచప్ అవుతాడు అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? అయినా నువ్వేంటే వాడు బ్రేకప్ చెప్పగానే ఒక రూమ్లో మూలను కూర్చొని ఏడుస్తావు, ప్యాచప్ చెప్పగానే బల్బ్లా వెళ్ళిపోతావు. నీకు సెల్ఫ్ ఐడెంటిటీ లేదా? రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ మ్యాన్. ఆర్ యు ఎ టాయ్ ఇన్ ఎ స్టోర్? ఒకడు కావాలంటే తీసుకోవడానికి, వద్దంటే అక్కడే ఉండిపోవడానికి. హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ మ్యాన్. సిచ్యువేషన్స్కి లొంగిపోకు. నీకేం కావాలో క్లారిటీతో ఉండు ప్లీజ్. హితి హితి హితి, ఒకసారి పైకి వస్తావా? వస్తున్నా. ఏంటి? ఒకసారి లోపలికి వస్తావా? అరే దాస్, నాకెందుకో వీళ్ళు మళ్ళీ ప్యాచప్ అవుతారనిపిస్తుందిరా. పక్కా అవుతారా? మస్తు లక్కీ హౌస్ మనది. ఇడికొచ్చిన కపుల్స్ మధ్యలో ఎన్ని రోజులున్నా సెట్ చేసి పడేస్తుంది. డైలాగ్ నచ్చకపోతే లైట్ తీసుకోరా, కసోటి లుక్లు ఇయ్యకు. ఫామ్ పోదాం, పందులు వచ్చే టైం అయింది. హితి, నాకు ఫేవర్ చేస్తావా? ఫేవరా? ఏంటది? 1 month నుంచి అమ్మకి హెల్త్ బాగాలేదు, బెడ్ రిటర్న్ అయ్యారు. అప్పుడప్పుడు నీ గురించి అడిగేవారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి వీడియో కాల్ మాట్లాడతావా? షీ ఫీల్స్ బెటర్. పిచ్చా గగన్, అది కూడా ఒక ఫేవరా? యాక్చువల్లీ నేనే కాల్ చేయాల్సింది. ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడు కాల్ చేయి. యా. హాయ్ రా నాన్న. హా అమ్మ, హితి నీతో మాట్లాడుతుందంట. యా. హాయ్ అమ్మా. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. ష్యూర్ ఆంటీ. మీరు కూడా మెడిసిన్స్ తీసుకొని హ్యాపీగా ఉండండి, ఓకేనా? అలాగేనమ్మా. హ్యాపీయా? థ్యాంక్ యూ సో మచ్ హితి. అమ్మ హ్యాపీ నీ వల్ల. థ్యాంక్స్ ఎ లాట్. కూల్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
అసలు నీకు బుద్ధుందావే? మళ్ళీ వాళ్ళు కలుస్తున్నారంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి సెల్ఫ్ రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అని సోది చెప్తావేంటి? నాకు రెస్పాన్సిబిలిటీ ఉందనే చెప్తున్నా. దానికే కాదు, నీకు కూడా. ఆ దాస్ గాడి పైన ఏమైనా ఉంటే ఇప్పుడే వెంటనే వెళ్ళి చెప్పు. మనం ఇంటికి వెళ్ళిపోతే మన్మధుడిలో నాగార్జునలాగా ట్రైన్, బస్సు, కారు పట్టుకోవడానికి ఉండదు. అసలే మన ఇంటికి ఇక్కడికి చాలా దూరం. ఓసే పిచ్చిదానా, నీకే ఫీలింగ్స్ ఉన్నా అదేదైనా ఉండని, మనం అవతల వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా చెప్తే అది తప్పు కాదు. యోర్ ఫీలింగ్స్ ఆర్ వ్యాలిడ్. యూ షుడ్ ఎక్స్ప్రెస్ దెమ్ కదా. అరే నీకు సరే సార్ నువ్వు చెప్పు. అమ్మా ఏందిరా ఈ కోఇన్సిడెన్స్, ఏదో గట్టిగా నడిచేట్టుంది మన ఇద్దరికి. సర్లే ఫస్ట్ నువ్వే చెప్పు. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసావు కదా, నువ్వే చెప్పు. ఇదేదో సీరియల్ డైలాగ్ లెక్క లాగ్ అయ్యేటట్టుంది. సరే నేనే చెప్తాది. అరే జట్టిగా, నాకెందుకో ఖైరాన్ నేను లవ్ చేస్తున్నా అనిపిస్తుందిరా. అంటే నాలో జరిగే సిమ్టమ్స్ చూస్తుంటే అదే అనిపిస్తుందిరా. ఆ సిమ్టమ్స్ రోగంలా మారకముందే వెంటనే వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయరా, లేదంటే నీ బతుక్కొని నాలాగా అదే నేను రాస్తున్న పుస్తకంలో క్యారెక్టర్లా మధ్యలోనే ఆగిపోవచ్చు. అరే ఏందిరా నీ ఫ్రస్ట్రేషను, ఏమైంది? సరే ముందు నువ్వేదో చెప్దాం అనుకున్నావు, అదేందో చెప్పు. అరే నేను రేపు మార్నింగ్ ఊరు వెళ్ళిపోతున్నాను రా. అదేందిరా సడన్గా? మరి నీ బుక్ రైటింగ్ ఇదంతా? నా స్టోరీ ఇంకా అయిపోయిందిరా, ఎంత రాయాలన్నా అవ్వట్లేదు. మార్నింగ్ మామయ్య కాల్ చేశారు, నెక్స్ట్ మంత్లో మంచి ముహూర్తం ఉందంట, పెళ్ళి ఫిక్స్ చేయాలి, ఒకసారి రా మాట్లాడాలన్నారు. ఐ థింక్ ఈ రైటింగ్ ఇవన్నీ కొన్ని డేస్ ఆపేస్తాను రా. ఐ వాంట్ టు సెటిల్ డౌన్. ఊరికెళ్ళి నీకు ఇన్విటేషన్ పంపిస్తా. ఏదేమైనా షూర్గా నా పెళ్ళికి రావాలరా. సూపర్ న్యూస్ చెప్పావురా. ఏంది మీ మామ కూతురా? అరే నేను పెళ్ళికి కంపల్సరీ వస్తా, హనీమూన్ మాత్రం మన కాటేజ్లో ప్రామిస్ చేయరా. చేయబే. సూపర్ రా నువ్వు. సరే ఈరోజు నైట్ నువ్వు ఊరికి వెళ్తున్నావు కాబట్టి మళ్ళా పార్టీరా, జై రింబోలా. అదే పార్టీలో ఎట్లయినా సరే నేను ఖైరాన్ ప్రపోజ్ చేస్తాను రా.